పెళ్ళాలున్న ఇంట్లో దెయ్యాలుండవే. దెయ్యాలున్నాయి సార్, నిజంగానే దెయ్యం కొట్టాను సార్. దెయ్యం కాదురా, నేను నిన్ను కొట్టాలి ఎదవా అబద్ధాలు ఆడుతున్నందుకు. సార్ నిజంగానే దెయ్యాలు తిరగటం చూసాను సార్. డాడీ డాడీ నేను చూసా. అమ్మమ్మమ్మమ్మమ్మ, నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది హారతి. మన సుబ్బారావు గారు ఊళ్ళోకి వచ్చాడు, మనం ఇక్కడ దిగామని తెలియక వాడే దయ్యం క్యారెక్టర్ లో ఇంటి చుట్టూ తిరుగుతున్నాడమ్మా. ఒరే సుబ్బారావు, ఇంటే ఉంది మేమురా, ఇంకా నువ్వు నటించక్కర్లా, వచ్చాయి. సుబ్బారావు గాడే వాడు. కిచెన్ లో సామాన్లన్నీ వాటికి అవే ఎలా పడిపోతున్నాయి? వాటికి అవే పట్టలేదే, సుబ్బారావు గారి పెళ్ళ పడేస్తుంది అక్కడ. సార్ నిజంగానే దెయ్యం సార్. అరే ఎదవా, అది దెయ్యమా సుబ్బారావా వాడి పెళ్ళామా ఇప్పుడే ప్రూవ్ చేస్తా. పెరిగి సన్నాసి. హలో, ఏంట్రా సుబ్బిగా ఇటు అటు ఇటు తిరుగుతూ భయపెడుతున్నావో? ఎక్కడ ఉన్నావో? మేము మా ఊరికి వచ్చేసాం సార్. నువ్వు మీ ఊర్లో ఉండవా? మరి ఇక్కడ కళ్ళ ముందు తిరుగుతుంది ఎవరురా? ఆ ఇంట్లో దెయ్యం ఉంది సార్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆ రోజు ఆ అన్నారని భయపెడదామని నేను నా పిల్లం దెయ్యంలో నటిస్తే ఆ ఇంట్లో ఉండి దెయ్యమే మమ్మల్ని భయపెట్టించింది సార్. అందుకే బట్టలు చదువుకొని అక్కడి నుంచి వచ్చేసాం సార్. అంటే దెయ్యం ఉందా? అబ్బా, ఏమండి ఏమండి, ఇంత సడన్ గా కరెంటు పోయిందంటే ఇది దెయ్యాల పనే అయి ఉంటుంది. చీకట్లో దెయ్యాలు పాటలు పాడతాయంట. నిన్ను వీడని నేడను నేనే. దెయ్యాన్ని కాదు సార్, మీ పనోడిని. అరే పైనాడు అయితే నా చెయ్యొద్దు పట్టుకున్నావురా? మీరే నా చేయి పట్టుకున్నారు సార్. ఒరేయ్, చీకట్లో పట్టుకున్నారో తెలియకుండా పోయిందిరా. ఒక కొవ్వొత్తి వెలిగించి నాకు వెలుగు చూపించరా? సరే సార్. ఒక్క పుల్ల వెలిగిస్తే ఆరిపోతుంది కదా, 2 పుల్లలు పక్క పక్కన పెట్టి వెలిగిస్తానురా. ఇప్పుడు వెలుగుతుంది చూడరా, చూడరా. ఇప్పుడు ఆరిపోలేదు చూడరా. ఇక్కడేం చేస్తున్నారండి? ఇక్కడేం చేస్తున్నా? దెయ్యం నన్ను తబలా వాయించినట్టు వాయించిందమ్మా. అమ్మా, ఫోన్ అమ్మా, ఫోన్.